న్యూస్ వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మొత్తం 52 మంది అభ్యర్థులు బరిలో ఉండగా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థుల మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. మూడు ఉమ్మడి జిల్లాల్లోని 6 జిల్లాల్లో మొత్తం 227 పోలింగ్ బూతులు ఏర్పాటు చేశారు. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల తరహాలో ఈవీఎంలతో కాకుండా బ్యాలెట్ పత్రాల పద్ధతిలో జరుగుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 296 బ్యాలెట్ బాక్సులు ఏర్పాటు చేశారు. 271 మంది పీఓలు, 271 మంది అసిస్టెంట్లు కలిపి మొత్తం 628 మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. ప్రతి పోలింగ్ బూత్ వద్ద 5 పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు రక్షణ చర్యలు తీసుకునేలా ఏర్పాట్లు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాల్గొనే ఓటర్లు గుర్తింపు కార్డుగా 12 రకాల కార్డులను వినియోగించవచ్చని ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఎపిక్ కార్డు లేని వారు ఆధార్ కార్డ్, ఈజీఎస్ జాబ్ కార్డ్, బ్యాంక్ లేదా పోస్టాఫీస్ పాస్బుక్స్, ఆరోగ్య బీమా స్మార్ట్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, ఎన్సీఆర్ కింద ఆర్బీఐ జారీ చేసిన స్మార్ట్ కార్డ్ అనుమతిస్తున్నారు. అలాగే పాస్పోర్ట్ ఫోటోతో కూడిన పెన్షన్ డాక్యుమెంట్, కేంద్ర రాష్ట్ర ఉద్యోగులు, పబ్లిక్ లిమిటెడ్ సంస్థల ఉద్యోగులకు ఫోటో జారీ చేసిన ఐడీ కార్డులు, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు జారీ చేసిన ఐడీ కార్డులు, ప్రత్యేక వైకల్యం ఐడీ కార్డులలో ఏదో ఒక దానితో ఓటు వేయవచ్చని అధికారులు తెలిపారు. ఖమ్మం, నల్గొండ ఉమ్మడి జిల్లాలో కంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే అధికంగా ఓటర్లు ఉండడంతో అన్ని ప్రధాన పార్టీలు ఓరుగల్లుపై ఫోకస్ చేసి ప్రచారాన్ని నిర్వహించాయి.